హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎస్‌బీఐ బ్యాంక్ వారి బంపర్ ఆఫరు. సో, ఈ ఆఫర్‌కి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన ఆఫర్‌లను అందిస్తోంది. ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి ₹1,00,00,000 వరకు ఆహ్, బీమాను ఉచితంగా అంటే ఇన్సూరెన్స్‌ను ఉచితంగా అందిస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు. మరి అసలు ఈ ఆఫర్ ఏమిటి? దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్ అకౌంట్ గురించి తెలుసుకోవాలి. సో, ఈ అకౌంట్ అంటే ఏమిటి? ఇందులో ఎన్ని రకాలున్నాయి అన్నీ చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాలరీ అకౌంట్‌లో ఉద్యోగి జీతం ఆధారం చేసుకొని వివిధ రకాల కేటగిరీలయితే ఉంటాయండి. అవి అందులో రోడియం ఒకటి. ఉద్యోగి జీతం 2,00,000కు దాటితే ఈ కేటగిరీ కిందికి ఈ కేటగిరీ కింద సాలరీ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. రెండవది ప్లాటినం. జీతం రూ. 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉంటే ప్లాటినం అకౌంట్ కింద ప్రారంభించవచ్చు. డైమండ్. సో, జీతం 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటే ఈ కేటగిరీ డైమండ్ కేటగిరీ కిందకొస్తారు. గోల్డ్. జీతం అనేది 25,000 నుంచి 50,000 మధ్య ఉంటే గోల్డ్ విభాగంలో ఖాతాను తెరచవచ్చు. ఇక సిల్వర్. జీతం 10,000 నుంచి 25,000 మధ్య ఉంటే సిల్వర్ కేటగిరీలో అకౌంట్ అయితే తీసుకోవచ్చు. ఈ కేటగిరీలను బట్టి బ్యాంక్ అందించే ప్రయోజనాల్లో కొన్ని తేడాలుంటాయి. అయితే ప్రతి ప్రయోజనాన్ని రూపాయి ఖర్చు లేకుండా పొందవచ్చు. ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ ప్రయోజనాలేంటని చూద్దాము. ఎస్‌బీఐ సాలరీ అకౌంట్ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది జీరో బ్యాలెన్స్ అకౌంటు. సో, ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. ఖాతాలో ఎటువంటి బ్యాలెన్స్ లేకపోయినా పెనాల్టీ ఎప్పటికి పడదు. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ చార్జెస్ ఉండవు. సో, మరి ఫ్యాన్సీ నంబర్ మీ అకౌంట్ కోసం ఫ్యాన్సీ నంబర్‌ను కూడా తీసుకునే అవకాశం ఇచ్చారు. ఆటో స్వైప్ ఫెసిలిటీ. ఇది ఆప్షనల్ మాత్రమే. మీ అకౌంట్‌లో మీ అవసరానికి మించి డబ్బు ఉంటే ఆప్షనల్ డబ్బు సో, ఆ ఎక్స్‌ట్రా డబ్బును ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్ కిందకైతే మారుస్తుంది. ఇది మనకు ఆప్షనల్ అనమాట. మీకు అవసరమైనప్పుడు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఆ డబ్బును మీరు వెనక్కి తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఉన్నన్ని రోజుల వరకు వడ్డీ కూడా లభిస్తుంది. ఇక ఉచిత డెబిట్ కార్డ్. సాధారణంగా సాధారణ కస్టమర్ల కంటే కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలతో కూడినటువంటి ఉచిత డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ అయితే వస్తుంది. భారతదేశంలోని ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఎన్ని సార్లైనా డబ్బులు తీసుకోవచ్చు. ఛార్జీలేమీ వర్తించవు. ఛార్జీలు పడవనమాట. సో, సాలరీ కేటగిరీని బట్టి ఇంటర్నేషనల్, రోడియం, ప్లాటినం, డైమండ్, గోల్డ్ మరియు సిల్వర్ డెబిట్ కార్డ్‌లయితే తీసుకోవచ్చు. ఇక ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు. ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అంటే విదేశాలకెళ్ళినప్పుడు కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చనమాట. అయితే అక్కడ మీరు స్వైప్ చేస్తే ఎక్స్‌చేంజ్ కరెన్సీ ఎక్స్‌చేంజ్ చార్జెస్ అయితే పడతాయన్నమాట. విదేశాల్లో ఏటీఎంలోకి వెళ్లి మీ ఖాతాను రూపాయలు ఆటోమేటిక్‌గా ఆ దేశపు కరెన్సీలోకి ఏటీఎం నుంచి కన్వర్ట్ చేసి తీసుకోవచ్చనమాట కరెన్సీని. అంటే మనకిక్కడ రూపాయలలో కట్ అవుతుంది. అక్కడ మనకు ఏ దేశంలో వెళ్ళామో ఆ దేశ కరెన్సీ అనేది వస్తుంది. మధ్యలో చార్జెస్ పడతాయి. సో, ఎక్స్‌చేంజ్ చార్జెస్ అయితే పడతాయన్నమాట. అలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక క్రెడిట్ కార్డ్ మీద బెనిఫిట్స్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ మీద కూడా కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉన్నాయి. డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ ఛార్జీల నుంచి 100% మినహాయింపు ఉంటుంది. నెలలో ఎన్ని సార్లైనా డీడీలు తీసుకోవచ్చు. ఇక చెక్ లీవ్స్. నెలకు 25 చెక్ లీవ్స్ వరకు తీసుకోవచ్చు ఫ్రీగా. దీనికి కూడా అదనపు చెల్లించాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే ఆర్టీజీఎస్, నిఫ్ట్ ఆన్‌లైన్ ఛార్జీల నుంచి మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. సో, మనము ఆహ్, ఈ ఆర్టీజీఎస్ నుంచి ఛార్జెస్ అయితే పడవన్నమాట. ఇకపోతే తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు.
మిగిలిన వారికంటే తక్కువ వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, హౌసింగ్ లోన్స్ అందుబాటులో ఉంటాయి. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. జీతం రావడం ఆలస్యమైన సందర్భాల్లో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్లాటినం కేటగిరీలో ఉన్న వారికి 2,00,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అదే డైమండ్ కేటగిరీలో ఉన్నవారికి గరిష్టంగా 1,50,000 వరకు ఓడీ తీసుకోవచ్చు ఓవర్ డ్రాఫ్ట్. గోల్డ్ విభాగంలో ఉన్న వ్యక్తులైతే 75,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. కానీ సిల్వర్ కేటగిరీ వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అయితే లేదు. ఇక వార్షిక లాకర్ అద్దెపై రాయితీ. ప్లాటినం కార్డు వాళ్లకు వార్షిక లాకర్ అద్దె ఛార్జీపై 25% వరకు డిస్కౌంట్ ఉంటుంది. డైమండ్ వాళ్ళకి 15% డిస్కౌంట్ ఉంటుంది. ఇకపోతే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, మూవీ టికెట్లపై కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఓటీటీ ఫుడ్ అగ్రిగేట్స్ అంటే జొమాటో, స్విగ్గీ వంటి వాటి సబ్స్క్రిప్షన్లు కొన్ని నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. మూవీ టికెట్ల బుకింగ్ సమయంలో డిస్కౌంట్ లభిస్తాయి. కాంప్లిమెంటరీ విజిట్స్ స్పా గానీ, జిమ్ గానీ, గోల్ఫ్ క్లబ్ వంటి వాటిల్లోకి కాంప్లిమెంటరీ విజిట్స్ కూడా లభిస్తాయి. ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్ యాక్సెస్. సాలరీ అకౌంట్ ఆధారంగా డెబిట్ కార్డ్ ద్వారా డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లలో లాంజ్‌లోకి ఉచిత ప్రవేశం లభిస్తుంది. అలాగే రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్. సాలరీ అకౌంట్ హోల్డర్‌కి ఎవరైతే ఉంటారో వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ప్రీమియం డబ్బును బ్యాంకే చెల్లిస్తుంది. అంటే ఫ్రీగా అన్నమాట ఇన్సూరెన్స్. ఏదైనా ప్రమాదంలో ఖాతాదారుడు మరణిస్తే బ్యాంక్ నుంచి 30,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది. అదనంగా డెబిట్ కార్డ్ మీద కూడా బీమా ఉంటుంది. డెబిట్ కార్డ్ కవరేజ్ రూపంలో మరో 10,00,000 వరకు వస్తాయి. మొత్తంగా కలిపి 40,00,000 వరకు ఆ కుటుంబానికి అందుతుంది. అదే క్లెయిమ్ చేసుకున్న 15 రోజుల్లోపు డబ్బులైతే వస్తాయి. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే 30,00,000 బ్యాంకు నుంచి అందుతాయి. ఈ విషయం తెలియక చాలామంది క్లెయిమ్ చేయటం లేదు. సో, అది కూడా చేయొచ్చండి. వైకల్యం కలిగిన ప్రమాదవశాత్తు. ఇక సాలరీ అకౌంట్ హోల్డర్లకు రూ. 1,00,00,000 వరకు ఎయిర్ ఇన్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అంటే అన్ని కేటగిరీల వాళ్ళకి ఎయిర్ ఇన్సిడెంట్స్ అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం ఈ కవరేజ్ అయితే ఉంటుంది వీరందరికీ. సో, దీనికి అదనంగా ఏటీఎం కార్డ్ మీద కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది. అయితే కార్డ్ రకాన్ని బట్టి వచ్చే కవరేజ్ మొత్తం మారుతూ ఉంటుంది. ఇక ఎస్‌బీఐ అందించే వివిధ రకాల సాలరీ ఖాతా ప్యాకేజీలు ఈ విధంగా అయితే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం సీజీఎస్‌పీ సెంట్రల్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ ఎస్‌జీఎస్‌పీ అంటాము. రైల్వే ఉద్యోగుల కోసం రైల్వే సాలరీ ప్యాకేజ్ ఆర్ఎస్‌పీ. డిఫెన్స్ ఉద్యోగుల కోసం డిఫెన్స్ సాలరీ ప్యాకేజ్ డీఎస్‌పీ. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉద్యోగుల కోసం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సాలరీ ప్యాకేజ్ సీఏపీఎస్‌పీ. ఇక పోలీస్ ఉద్యోగుల కోసం పోలీస్ సాలరీ ప్యాకేజ్ పీఎస్‌పీ. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ సాలరీ ప్యాకేజ్ ఐసీజీఎస్‌పీ. ఇక కార్పొరేట్ ఉద్యోగుల కోసం కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ సీఎస్‌పీ. ఇంకా ప్రారంభ సాలరీ ప్యాకేజ్ మొదలైన ఖాతాలు కూడా ఉన్నాయి. జీతం పొందే వ్యక్తి నేరుగా బ్రాంచ్‌కి వెళ్లి గానీ లేదా యోనో యాప్ ద్వారా గానీ ఈ అకౌంట్‌ను తెరవవచ్చు. సాలరీ అకౌంట్ తెరవడానికి అవసరమైన పత్రాలు. ముఖ్యంగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి మనది. రీసెంట్ ఫోటో. ఇక పాన్ కార్డ్ కాపీ, గుర్తింపు మరియు చిరునామా రుజువు, ఐడెంటిటీ అండ్ అడ్రెస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ అలాంటివి. ఇక ఉద్యోగి ఐడీ కార్డు, సర్వీస్ సర్టిఫికేట్, ఉద్యోగం చేస్తున్నట్టుగా ఎస్ఆర్. ఇంకా తాజా పే స్లిప్ కూడా తీసుకెళ్ళాలి. అప్లికేషన్ ఫాము. ఇవన్నీ ఇస్తే మనకు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చనమాట. మన యొక్క సాలరీ బేస్ చేసుకొని డైమండా, సిల్వరా, గోల్డా, రోడియమా, ప్లాటినమా అనేది మనకు వర్తించేటటువంటి ప్యాకేజ్ విధంగా అయితే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పటికే ఎస్‌బీఐలో సేవింగ్స్ ఖాతా ఉన్నవారికి ఇప్పుడు మనం చెప్పిన పత్రాలను బ్యాంకుకు సమర్పించినట్లయితే
శాలరీ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. ఉన్న అకౌంట్‌నే సేవింగ్స్ అకౌంట్‌గా ఉండి శాలరీ తీసుకుంటున్న వారికి ఈ అకౌంట్‌లోకి మార్చుతారనమాట. మీరైతే ఈ డాక్యుమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకెళ్ళి మార్పించుకోవచ్చు. కావున మిత్రులందరూ గూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందాలనైతే సూచించటమైనది ఫ్రెండ్స్. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.